తెలంగాణ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్విన కేసులో ఆయనకి బెయిల్ మంజూరైంది. అయితే మొత్తం మీద ఆయన పైన 16 కేసులున్నాయి. 16 కేసుల్లో 13 ఇంట్లో బెయిల్ వచ్చింది. ఆయనకి ఇంకా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరో 3 కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లోనే ఆయన బయటికి వచ్చే అవకాశం లేదు. సో ప్రస్తుతానికి ఇంకా 3 కేసులు ఉన్నాయి కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే 13 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరో 3 కేసులు అంటే సుమారుగా అటుగా ఇంకొక వారం 10 రోజుల పాటుగా ఈ కేసులపైన కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. సో కాకాని గోవర్ధన్ ఇటీవల కాలంలోనే నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ములాఖాత్లో వెళ్ళి ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో కలిశారు. ఆయనని బెంగళూరులో పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడి నుంచి తరలించి నెల్లూరు సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. సో 3 కేసులు ఉన్నాయి. మరో 3 కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఇంకా ఏ కేసులో బెయిల్ రావాల్సి ఉంది? ఇప్పుడు బెయిల్ వచ్చినా కూడా కాకానికి రిలీఫ్ లేనట్టుగానే భావించాలి. అప్డేట్స్ ఏంటి? మనోజ్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన 72 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే అతని మీద మొత్తం మీద 16 కేసులు నమోదు పరచడం జరిగింది. 16 కేసుల్లో ఇప్పటి వరకు ఇంకా 13 కేసులకి బెయిల్ రావడం జరిగింది. మరో ఒక 4 కేసులకు బెయిల్ రావాల్సి ఉంది. అదే విధంగా నిన్న ఒక కనుమూరు కాలువలోని చెరువులో గ్రావెల్ తవ్వాడన్న ఆ కేసులు కూడా అతనికి బెయిల్ వచ్చింది. మొత్తం మీద అతను ఇంకా కొద్ది రోజులు పట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఫస్ట్ వచ్చి గత 2 నెలల కిందట అతని మీద రుస్తుం గ్రావెల్ అంటే అక్కడి నుంచి వైట్ క్వాజ్ ఇతర దేశాలకు తరలించారన్న కేసు, అదే విధంగా ఆ కేసులో పేలుడు పదార్థాలు ఉపయోగించారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మొత్తం 3 కేసులు నాన్ అవైలబుల్ కేసులు నమోదు పరచడం జరిగింది. ఈ కేసుల్లో ఆయనకు రిమాండ్ మీద జైలుకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడే అతని మీద మొత్తం ఒక 15 కేసులు అదనంగా పెట్టడం జరిగింది. ఈ కేసుల్లో ఇంతవరకు అయితే 13 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. మరో 4 కేసుల్లో బెయిల్ రావాల్సిందే. అయితే ఈ కేసు నిలబెట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు అని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి 72 రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు అయితే ఉన్నాడు. మనోజ్, రైట్, ఇంకా ఏ 3 కేసులు ఉన్నాయి? వాటిపైన ఎటువంటి విధంగా ముందుకెళ్ళబోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్స్? మనోజ్, ప్రధానంగా ఏంటంటే రుస్తుం క్వారీలో నుంచి వైట్ క్వార్జ్ ఇతర చైనా దేశానికి తరలించారన్న ఆ కేసుతో పాటు అప్పట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు, అంటే ఆ రుస్తుం క్వార్జ్ పక్కన గిరిజనులు ఎస్టీలు నివసిస్తున్నారు, వాళ్లను బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి ఖాళీ చేయించాడన్న కొంతమంది గిరిజనుల చేత కేసు పెట్టించడం జరిగింది. ఆ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంది. అదేవిధంగా పేలుడు పదార్థాలు, అంటే ఆ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు పెట్టి ఇచ్చేసారు, అంటే అది కూడా నాన్ బెయిలబుల్. అంటే ఫస్ట్ తొలిసారిగా పెట్టిన కేసుల్లోనే రుస్తుం క్వారీ, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో 3 కేసులతో పాటు అతను కొన్ని సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసభ్యకరంగా పోస్టులు వేశారన్న కేసులు కూడా మొత్తం కలిసి 4 కేసుల్లో అతనికి బెయిల్ రావాల్సి ఉంది. మనోజ్, థ్యాంక్ యూ గయాస్. సో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కాన్పూర్ చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వినటువంటి కేసులో బెయిల్ నమోదైంది. సో ప్రస్తుతానికి 16 కేసులు ఉండగా 13 కేసులు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇంకా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 3 కేసుల్లో కూడా ఇంకా విచారణ దశలో ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా కూడా జైల్లో ఉండే అవకాశం ఉంది. మరి ఎటువంటి విధంగా ముందుకెళ్తారో చూడాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన్ని కలిసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల కాలాన్ని సందర్శించి వెళ్లారు, ములాఖాత్లో కలిసి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక బెయిల్ వచ్చింది, ఇంకా 3 బెయిల్ రావాలి. మరి చూద్దాం ఏ రకంగా జరగబోతున్నది. సో నిజంగానే వైసీపీ నేతలపైన కూటమి ప్రభుత్వం కుట్రలు పన్ని కేసులు పెడుతోందా? కావాలనే రాజకీయంగా ఒత్తిళ్లకు గురవుతూనే అధికారులు ఇటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేస్తున్నారా? సో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు పైన, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రకంగా వైసీపీ ఆరోపణలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.